కామేశ్వరి ఓ ఓయ్ కామేశ్వరి ఓయ్ వచ్చేసింది ఓ చెప్పండి ఏమిటి? ఏం లేదా పక్కింటి పిల్లడు ఇందాక నుంచి ఏంటి బాబు తెగ ఇచ్చేస్తున్నాడు. అదేనా? నేను ఆ సమయానికి అక్కడే ఉన్నానండి బాబు. ఏం చేసావేటి? ఏం లేదు, ఆ పిల్లాడింటే వాళ్ళ మామగారు ఉన్నారా ఇంట్లోను. ఈ పెద్దాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు. ఆ పిల్లాడిని అందిట బాగా చదువుకోరా మంచి పెళ్ళం వస్తుంది అందుట. బొడ్డోడని ఒక మంచి పెళ్ళం రాడవేటి. బాగా చదువుకుంటే మంచి బాగా చదువుకోరా మంచి పెళ్ళం వస్తుంది అన్నట్ట. ఆ తుంటర పిల్లాడు ఏమన్నాడు, నాన్నగారు చాలా బాగా చదివారు ఏం ఒరిగింది ఏంటి అన్నట్ట. అనేటప్పటికి ఇంకా వాళ్ళ అమ్మ కోపం వచ్చి చెత్త కొట్టేసింది అనుకోండి. చెత్త కొట్టేస్తుంటే అడ్డెళ్తే నాకు కూడా గాజులు 2 విరిగిపోయాయి, నాకు కూడా దెబ్బ తగిలేసి. ఆ పిల్లాడిని చావగొట్టెత్తి ఇగో చంకర వేసి తీసుకొచ్చి ఆ ఏసీ గదిలో పారేసి తలిపేసి వచ్చాను. మరి ఏం చేయను, ఇంకా బాధేస్తుంది. వాళ్ళ అమ్మ కోపంతో ఏసీ పెద్దావిడేమో ఆవిడ అడిల్చి వస్తుంది. ఇప్పుడు కోడలు ఏమంటుందా అని. మరి ఏమిటండి ఆవిడ తిన్నగా కూర్చోకండాను. బొడ్డోడని వేదో గొద్దు వేదోకి పెళ్ళి ఏమిటి? మరి అదే మరి పెద్దాళ్ళకేమో తెలియట్లేదు. ఇక పిల్లాడిని ఇలా తీసుకొచ్చేస్తాను ఇప్పుడు అత్త కోళ్ళు ఏం పడతారో పడతారు. మరి ఇంక నేను అంతకన్నా ఏమీ చేయలేను. ఆ వెదవకి ఇంకా దెబ్బలాడకుండా చింతకాయ పచ్చడి అయిపోయాడు. ఎర్రగా వచ్చేసింది. మరే చిన్న విషయం ఏమిటి, నాన్నగారు బాగా చదివారే మురిగింది అన్నట్ట.